హలో అందరికీ. ఈ వీడియో ఏఈపీఎస్ రావట్లేదనే వాళ్ళ గురించేనండి. సో ఇప్పుడు నార్మల్గా మనం కియోస్క్ ఓపెన్ చేసుకుంటే ఏఈపీఎస్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంది కదా. ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుంది, యు ఆర్ నాట్ అలౌడ్ ప్రాసెస్ ద సెలెక్టెడ్ సర్వీస్ హియర్, ప్లీజ్ ప్రొసీడ్ విత్ రీమైగ్నేషన్ లింక్ అని చెప్పేసి వస్తుంది. సో దీనికి మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ద అబౌ లిస్టెడ్ సర్వీసెస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్లీజ్ వెయిట్ యువర్ విండో ఇస్ ఓపెనింగ్ అని ఉంటుంది. సో కియోస్క్ అనేది న్యూ కియోస్క్ అనేది ఓపెన్ అవుతుంది మనకు. సో ఓపెన్ కాగానే మనకి ఇక్కడ క్యాష్ విత్డ్రాల్స్ అని ఉంది కదా, క్యాష్ విత్డ్రాల్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాష్ విత్డ్రాల్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ జిపిఎస్ లొకేషన్స్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కనుక, ఒకవేళ జిపిఎస్ కనెక్టెడ్ ఉండి ప్లస్ సిగ్నల్ లైట్లో లైట్ బ్లింక్ అవుతూ ఉంటే కనుక మనం కనెక్ట్ చేసుకోవాలి. సో కనెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఏటీఎం ప్లస్ మార్పోకి సంబంధించింది కాకుండా ఇంకో హబ్ చూపిస్తుంది అన్నమాట. సో హబ్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికి నాకు కనెక్టెడ్ డివైస్ ప్రజెంట్లీ లేదు కాబట్టి దీన్ని ఏం చేయాలంటే, నేను మనకు కీబోర్డ్లో ఎస్కేప్ అని ఉంది కదా, ఎస్కేప్ అనే బటన్ అనేది ప్రెస్ చేయాలండి. సో ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇది వెళ్ళిపోతుంది. సో ఆప్షన్ మనకు వస్తుంది అన్నమాట. తర్వాత విత్డ్రాల్ కూడా ఆప్షన్ వస్తుంది. సో ఆప్షన్ వచ్చిన విత్డ్రాల్ అయింది కదా, ఇది ప్రాసెస్ అండి. డివైస్లో ఏమైనా కనెక్టెడ్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే లొకేషన్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ప్రజెంట్ ఎస్కేప్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఎస్కేప్ అనే బటన్ చేసుకుంటే మనకి ఎస్కేప్ అవుతుంది, ఐపీఎస్ విత్డ్రాల్కి ఆప్షన్ వస్తుంది. సో ఇది ప్రాసెస్. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.